హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది రీసెంట్‌గా జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ అనమాట. మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు. ఆయనకైతే 7+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది యూఎక్స్ అండ్ యూఐ డిజైనింగ్‌లో. సో, ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఒక మిడ్ సైజ్డ్ ఎంఎన్‌సీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఆయనకేమంటే వెంటనే ప్రాజెక్ట్ దొరకలేదు. సో, హి వాస్ ఆన్ బెంచ్. సో, ఏం జరిగిందంటే బెంచ్‌లో ఒక ఆల్‌మోస్ట్ 4 మంత్స్ ఉన్న తర్వాత ఆయన బెంచ్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ కంపెనీ ఆయన్ని జస్ట్ ఉత్తినే కూర్చోబెట్టకుండా జస్ట్ సాలరీ ఇవ్వకుండా ఆయన ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ ఎస్‌సి 900 అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఉందన్నమాట. అంటే మైక్రోసాఫ్ట్ సర్వీసెస్‌కి రిలేటెడ్‌గా సెక్యూరిటీ అండ్ కంప్లయన్స్‌కి రిలేటెడ్‌గా ఒక సర్టిఫికేషన్ అన్నమాట అది. సో, ఆయనతోటైతే ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయించి ఆయనకైతే ఫీస్ కూడా రియంబర్స్ చేశారు. అంతా బానే ఉందన్నమాట. ఆయన కూడా ఏమంటే ఓకే. ఖాళీగా ఉండడం కాకుండా ఏదో ఒకటి నేర్చుకుందాంలే అని చెప్పి సరదాగా అని చెప్పి అది కూడా కంప్లీట్ చేశాడు. ఓకే. అంతా బానే ఉందన్నమాట. కొంతకాలం అయిన తర్వాత కంపెనీ ఏం చేసిందంటే ఈయనకి మాకైతే ఇమ్మీడియేట్‌గా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ పర్టిక్యులర్ సర్టిఫికేషన్ రిలేటెడ్‌గా. క్లయింట్ ఏమో అది మినిమమ్ అంటున్నాడు. సో, నీ దగ్గర ఆ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి నువ్వైతే ఈ ప్రెజెంట్ ఆ ప్రాజెక్ట్‌లోకైతే వెళ్ళిపో. ఈ ప్రాజెక్ట్‌లో నువ్వేమి డైలీ కంప్లీట్‌గా 9 అవర్స్ వర్క్ చేయాల్సిన పని లేదు. 3 అవర్స్ అయితే పని చేయాలి. సో, క్లయింట్ కూడా 3 అవర్స్‌కి అయితే ఒప్పుకున్నాడు. ఎందుకంటే నీలా ఉన్న ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. సో, మేము వాళ్ళకేమంటే ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఇది జస్ట్ టెంపరరీ రోలే. నువ్వు తర్వాత ఏం పని చేయగలదని చెప్పి ఆయనైతే ఆ ప్రాజెక్ట్‌లో తీసుకున్నారు. సో, హి ఈస్ ఎ యూఎక్స్ డిజైనర్. అది కాకుండా ఆయన ఈ పర్టిక్యులర్ కొత్తగా ఆయన ఏదైతే నేర్చుకున్నాడో దాని మీద అయితే వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత కంపెనీ అయితే తీసుకుంది. సో, ఇదంతా బానే పోతుందనమాట అంతా కూడా. కొంతకాలం అయిన తర్వాత ఏమంటే ఆయనకి డిజైన్ ప్రాజెక్ట్ ఏదో వేరే వచ్చింది. సో, నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఒక పక్కన ఒక ప్రాజెక్ట్‌లో డిజైన్‌కి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. రోజు ఒక 3 అవర్స్ వచ్చేసి ఈ పని చేస్తాడనమాట. ఆయనకి చిరాకొచ్చింది అంతా కూడా. ఎందుకంటే ఫస్ట్‌లో వాళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది వేరు. ఒకసారి మీరే ఆలోచించండి, ఎవరికన్నా ఒక 7-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఇట్లా 2 టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఓకే అనమాట. అలా కాకుండా ఈ విధంగా రెండిటి మీద వర్క్ చేయడం అనేది కొద్దిగా చిరాకుగానే ఉంటదన్నమాట. దానితోటి ఏమంటే ఆయన కంప్లీట్‌గా ఇర్రెలెవెంట్ ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది, సబ్జెక్ట్ అనేది. ఆయన ఒక దాంట్లో ఎస్ఎంఈ. అలా కాకుండా వేరేది తీసుకొచ్చి వేరే దాంట్లో కూడా పని చేయించడం అనేది ఆయనకైతే నచ్చలేదన్నమాట. ఆయనకే కాదు, చాలా మందికి నచ్చదు ఈ విధంగా. బట్ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళైతే నేర్చుకుంటారు. కొంతమంది పని చేస్తారు. కెరీర్ ట్రాన్సిషన్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి నేర్చుకొని కొత్తగా నేర్చుకొని అందులో ఏమైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే ఆ వైపు కూడా వెళ్తారు. తప్పేం కాదు అట్లా. బట్ ఈయనకేమంటే నచ్చలేదు ఆ విషయం. సో, ఈయనకి చేసిన తర్వాత ఆయనకి చిరాకొచ్చి ఏం చేశాడంటే వన్ ఫైన్ డే రెసిగ్నేషన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో, హి కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకు చేయాలి, నేను ఆల్రెడీ ఒక దాని మీద నేను వర్క్ చేస్తున్నాను కదా! వేరేది కూడా నేను ఎందుకు చేయాలని చెప్పి ఆయనకైతే చిరాకొచ్చి మానేసాడనమాట. ఇది ఒక మిడ్ సైజ్ ఎంఎన్సీలో జరిగింది ఇదంతా కూడా. సో, ఈ ట్రెండ్ ఏమంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుందనమాట. సో, ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకు ఒక పర్టిక్యులర్ స్కిల్ మీద అయితే గ్రిప్ ఉంటుంది. లేకపోతే మనం ఒక దాంట్లో ఎస్ఎంఈ. అది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే బెంచ్‌లో పెట్టకుండా కావాలని వీళ్ళు కొన్ని అడిషనల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి యాడ్ చేసి వేరే ప్రాజెక్ట్స్ అయితే వేస్తూ ఉంటారనమాట. కంప్లీట్‌గా ఇర్రెలవెంట్ ప్రాజెక్ట్‌లో వేస్తూ ఉంటారనమాట. వేసేసి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఈ పని అని చెప్పి కొద్దిగా ప్రెషర్ చేస్తారనమాట. దీన్నేమంటారంటే క్వైట్ హైరింగ్ అంటారనమాట. సో, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువవుతుంది. ఎప్పటినుంచో ఉంది. ఇలా చాలా చాలా జరుగుతూనే ఉంటుందన్నమాట. బట్ ఈ మధ్యన ఎక్కువవుతుందన్నమాట. ఎందుకంటే జనాలకు కూడా అవేర్‌నెస్ పెరిగింది. పనిచేసే వాళ్ళకి కూడా. నేను నేర్చుకుందే నేను చేస్తా తప్పితే నువ్వేదో ఇస్తే నేనెందుకు చేయాలని చెప్పి చాలా మంది తిరిగి క్వెషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ బయటకొస్తుందన్నమాట ఇదంతా కూడా. నచ్చని వాళ్ళైతే వెళ్ళిపోతారు. లేదు డిపెండెన్సీ ఉంది. మాకిది తప్పితే వేరేది మేము చేయలేము. ఈ కంపెనీ వాడిచ్చిన ఆఫర్ బావుంది. వీళ్ళిచ్చిన ప్యాకేజ్ బావుంది. లేకపోతే నాకు డిపెండెన్సీ ఉంది ఈ మనీ మీద. సో, యాస్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేంత వరకు నేను ఇంకా ఇదే చూసుకోవాలనుకునే వాళ్ళైతే పాపం అలానే వర్క్ చేస్తారనమాట. ఈయనది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈయనేమంటే కొంతకాలం వితిన్ ఆ కంపెనీ నుంచి అయితే బయటకి ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకుండానే బయటకొచ్చేసాడు. అందులో ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితే బెంచ్ మీద ఉన్నాడనమాట. సో, ఇదైతే ఇలా జరుగుతోంది. సో, ఎందువల్ల కంపెనీస్ ఇట్లా చేస్తాయంటే వీళ్ళేం చేస్తారంటే, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో. ఒక ఫుల్ టైమ్ రిసోర్స్‌ని గనుక ఒక కంపెనీ రిక్రూట్ చేసుకోవాలంటే ఒక మల్టిపుల్ లెవెల్స్ ఆల్మోస్ట్ 7-8 లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట అప్రూవ్ చేయాల్సిన వాళ్ళు. గ్లోబల్‌గా ఫస్ట్ లోకల్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత గ్లోబల్‌గా లీడ్స్ ఉంటారు కొంతమంది. ఎందుకు ఇతన్ని నువ్వైతే హైర్ చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి చాలా లెవెల్స్ అయితే అప్రూవల్స్ అయితే తెచ్చుకొని ఒక రిసోర్స్ అయితే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ చాలా రిసోర్సెస్ కూడా వేస్ట్ అవుతాయి. ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది. జస్ట్ ఒక 3-4 మంత్స్ రిక్వైర్మెంట్ ఉంది. దానికి మళ్ళా ఎందుకు మనం ఒక కొత్త వాడిని రిక్రూట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన బెంచ్ మీద చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళకి ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ మీద కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి తోసేసేయండి ప్రాజెక్ట్‌లో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారన్నమాట ఈ మధ్యన. సో, ఆ ప్రక్రియలో భాగంగానే ఈ విధంగా ఎక్కువ జరుగుతుందన్నమాట. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్‌గా మాత్రం చెప్పానిది. ఇలానే వేరియస్ టెక్నాలజీస్ మీద ఎవరికైతే అసలు ఇంట్రెస్ట్ లేదో లేకపోతే ఇర్రెలెవెంట్ అనుకుంటారో, ఇలాంటి వాటి మీద అయితే నేర్పిస్తున్నారు. నేర్పించి ఆ ప్రాజెక్ట్‌లోకి అయితే వేస్తున్నారన్నమాట. వాళ్ళు సీనియరా, ఫ్రెషరా అని కూడా ఇదివరకైతే జూనియర్స్‌కి ఇట్లా చేసేవాళ్ళు. ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఇలా జాయిన్ అవుతారో వాళ్ళకి ఒకటి నేర్పించేవాళ్ళు. నేర్పించి వాళ్ళొక పర్టిక్యులర్ టెక్నాలజీ మీద అయితే ఒక 3 ఆర్ 4 మంత్స్ ట్రైనింగ్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వచ్చేసి అప్లికేషన్ సపోర్ట్ సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా జరిగేది ఇదివరకు. బట్ ఇప్పుడేమంటే చాలా మందికి అవేర్‌నెస్ రావడం వల్ల ఈ విధమైనటువంటి వాటికి ఒప్పుకోవడం లేదన్నమాట.
సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, ఈ షార్ట్ టర్మ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఈ లోపల ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ బెంచ్ మీద ఉంటారో, లేకపోతే ఎవరైతే కొద్దిగా ఫ్రీగా ఉంటారో వాళ్ళతో అయితే రిప్లేస్ చేస్తారనమాట. సో దీని అయితే క్వైట్ హైరింగ్ అంటారనమాట ఇలా దాన్ని. సో ఈ విధంగా ఏమంటే ఒక ఫుల్ టైం రిసోర్స్ అయితే హైర్ చేసుకోగలదు కదా. సో ఈ విధంగా కంపెనీస్ ఏమంటే చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకుంటున్నాయి. ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది అనమాట బయట అంతా కూడా. దీనికైతే కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి బయట. కొంతమంది ఏమంటే ఇది ఒక ఆపర్చునిటీ చూస్తున్నారు, కొత్త నేర్చుకోవచ్చు కదా, కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు కదా, నేను ఆల్రెడీ సపోర్ట్ లో పనిచేస్తాను, అలా కాకుండా ఇలాంటి ఏదైనా సర్టిఫికేషన్స్ డెవలప్స్ సంథింగ్ వీటి మీద చేశానంటే నాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఈ విధంగా ఒక దాంట్లో ఆల్రెడీ మేము ఎస్ఎంఈ కదా, మళ్ళీ మేము ఏంటి వేరేది నేర్చుకోవాలని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. సో ఇట్స్ అప్ టు యూ. సో మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ క్వైట్ ఫైరింగ్ అనమాట. ఇది ఇంకా దారుణం, దాంతో పోలిస్తే ఇది ఇంకా దారుణం. అట్లీస్ట్ పై దాంట్లో ఏమంటే మనల్ని ఫైర్ చేసేయకుండా లేకపోతే టెర్మినేట్ చేసేయకుండా అట్లీస్ట్ ఏదో ఒక నేర్పించి అయితే ఒక దాంట్లో పెడుతున్నారు ఒక ప్రాజెక్ట్ లో. ఈ క్వైట్ ఫైరింగ్ ఇంకా దారుణం అనమాట. సపోజ్ మీ యొక్క బిల్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఆర్ సపోజ్ మిమ్మల్ని కంపెనీ ఒక ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు, వాళ్ళకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి. మనమైతే లే ఆఫ్ చేయడం లేదు, బట్ బట్ మనం ఏం చేయాలంటే ఎంప్లాయీసే కంపెనీ నుంచి వాళ్ళంతా వాళ్ళే వాలంటీర్గా వెళ్ళిపోయేలా చేయాలని చెప్పి కొన్నిసార్లు అయితే రిక్వైర్మెంట్ వస్తుంది అనమాట, మేనేజ్మెంట్ నుంచి రిక్వైర్మెంట్ వస్తుంది. ఇలా కూడా జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇది కూడా ఈ మధ్యన జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట, చాలా న్యూస్ లో ఉంది ఇది కూడా. సో ఏం చేస్తారు, ఇలా కూడా జరుగుతుందంటే ఎస్ జరుగుతుంది అనమాట. ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఎంప్లాయీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్లో అన్ని పనులు చేస్తుంటారు, మొత్తం అంతా బాగా వర్కౌట్ చేస్తుంటూ ఉంటారు, అందరితో మంచి కొలాబరేటివ్ గా ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏమంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళకి అప్రైజల్ సైకిల్స్ ప్రతిసారి కూడా మొండి చేసి చూపించడం, లేకపోతే అసలు ఇంక్రీజే చేయకపోవడం కంటిన్యూస్ గా అనమాట. లేకపోతే ప్రతిసారి వాళ్ళని టార్గెట్ చేయడం, మైక్రో మేనేజ్ చేయడం, లేకపోతే వాళ్ళకి అసలు రెస్పెక్ట్ చూపించకపోవడం ప్రాజెక్ట్స్ లో, లేకపోతే వాళ్ళని ఎంప్లాయీ మీటింగ్స్ కి వాటికి కూడా వాళ్ళైతే వాళ్ళ పేరు కూడా షెడ్యూల్ చేయడం, ఫ్రీక్వెంట్ గా వాళ్ళనైతే బయటకు వదిలేయడం, అంటే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం మీటింగ్స్ అటెండ్ వాటిలో. అలానే ఏమంటే వాళ్ళ యొక్క వర్క్ లోడ్ అయితే ఇంక్రీజ్ చేసేసి ప్రతి చిన్నదంటే ఒక చిన్న తప్పు పట్టుకుని దాన్ని అయితే అందరూ ముందర తిట్టడం, ఈ విధంగా కొన్ని మైక్రో మేనేజ్మెంట్ లాంటివి చేసి వాళ్ళకైతే ఇరిటేషన్ తెప్పించడం అనమాట. వాళ్ళు ఏ డెసిషన్ చెప్పినా సరే, వాళ్ళు ఏ ఒపీనియన్ చెప్పినా సరే దాని వెంటనే అందరి ముందర కొట్టి పారేయడం, లేకపోతే ఎన్నిసార్లు వాడే సంథింగ్ ఏదైనా ఒక ఆపర్చునిటీ గురించి ట్రై చేస్తున్నా సరే దాన్ని అసలు ఇవ్వకుండా పక్కన పెట్టేసి వాడిని నువ్వు అసలు పురుగు కన్నా హీనంగా చూడడం అన్నమాట ప్రాజెక్ట్ లో. ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఎంప్లాయ్ ఏమంటే చాలా మానసికంగా ఫీల్ అవుతాడు. అరే ఏంటంటే నేను ఎంత పని చేస్తాను కదా, ఎంత పని చేసిన సరే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు నాతో అని చెప్పి చిరాకు వచ్చి వాడు అంతా వాడు వెళ్ళిపోతాడు అనమాట. ఆ ప్రాజెక్ట్ నుంచో లేకపోతే ఆ కంపెనీ నుంచో బయటకు వెళ్ళిపోతాడు. సో అంత చిరాకు తెప్పిస్తారనమాట. సో ఇది కూడా కొన్ని కేసెస్ లో జరిగిందని చెప్పి రిపోర్టెడ్ గా అయితే మనకైతే కొన్ని ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా చేయడం ఏమంటే ఎంప్లాయీ అతనంతట అతనే బయటకు వెళ్ళిపోయి చేయడం అంటే క్వైట్ ఫైరింగ్ అనమాట. సో మీరు ఆలోచించండి ఒకసారి, లే ఆఫ్ కనుక చేశారంటే వాళ్ళకైతే ఈ సెవరెన్స్ ప్యాకేజ్ అని చెప్పి ఇంకా రకరకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అట్లా కాకుండా ఎంప్లాయీ వెళ్ళిపోతే అవన్నీ ఏం చేయాల్సిన పని లేదనమాట. సో ఈ విధంగా కూడా జరుగుతుంది అనమాట, క్వైట్ ఫైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ట్రెండ్స్ ఇంకా చాలా జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ కోవిడ్-19 తర్వాత జరిగిన హైరింగ్ వల్ల. అప్పుడు జరిగిన మాస్ రెసిగ్నేషన్ కానివ్వండి, లేకపోతే గ్రేట్ రెసిగ్నేషన్ అన్నాం కదా అప్పుడు అంతా కూడా. ఎందుకంటే చాలా మంది ఏమంటే వేరియస్ ఆపర్చునిటీస్ గురించి చాలా కంపెనీస్ కి షిఫ్ట్ అయ్యారు చాలా మంది కూడా. ఒకసారి సాలరీస్ అన్ని కూడా చాలా పెరిగిపోయాయి. ఆ ఒక్క పెంచిన సాలరీస్ యొక్క ఎఫెక్ట్ కంపెనీస్ కి ఇప్పుడు పడుతుంది అనమాట. వాళ్ళు బేస్ చేయలేకపోతున్నాయి అనమాట కంపెనీస్. ఎట్లయినా సరే వీళ్ళని వదిలించుకోవాలని చెప్పి ఈ విధమైనటువంటి కొన్ని అనెథికల్ టాక్టిక్స్ అయితే ప్లే చేస్తున్నారన్నమాట. కంప్లీట్ గా అనెథికల్ కొన్ని కంపెనీస్ ఇట్లా చేస్తున్నాయి, బట్ కొన్ని కంపెనీస్ ఇట్లా చేయవన్నమాట. అది మనం చెప్పలేం, వాళ్ళ ఫైనాన్షియల్స్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఎంప్లాయీని ఫోర్స్ఫుల్ గా ఆ కంపెనీ నుంచి బయటకు పంపించడం అనేది ఖచ్చితంగా అనెథికల్ అనమాట. ఇదేదో ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసిన ప్రతిసారి, మిమ్మల్ని మైక్రో మేనేజ్ చేసిన ప్రతిసారి కంపెనీ అయితే మిమ్మల్ని రిజైన్ చేసేసి బయటకు వెళ్ళిపోతుందని కాదనమాట. బట్ ఇలా కూడా జరగచ్చు. సో అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అనమాట. మీకు బయట ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందంటే పొలైట్ గా మీ టీం మేనేజర్ తో వాళ్ళతో ఎవరితోనే చెప్పి బయటకు వెళ్ళిపోవడం అయితే ట్రై చేయండి. ఎప్పుడు కూడా మరీ అంత మైక్రో మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఎవరైనా చేయకూడదు, అది చాలా తప్పు కూడా ఎప్పుడు కూడా. సో ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్టామినా లేకపోతే ఒక్కొక్కళ్ళ క్యాపబిలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వాలి. అప్పటికి వాళ్ళు ఏమైనా చూసుకోకపోతే ప్రాజెక్ట్ లో తీసి పక్కన పెట్టు, అంతే తప్పితే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా మానసికంగా హింసించి అట్లా చేయడం అనేది చాలా తప్పు అనమాట. సో కంపెనీస్ ఈ విధంగా చేస్తున్నాయని చెప్పి చాలా కేసెస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. మీరు లింక్డ్ఇన్ గానీ లేకపోతే ఏదైనా కొన్ని అఫీషియల్ సాఫ్ట్వేర్ న్యూస్ ఇచ్చే ఛానల్స్ కానీ ఫాలో అయ్యారంటే ఇలాంటి న్యూస్ అన్ని మీకు చాలా తెలుస్తాయి అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ అనమాట. సో ఇవైతే మైండ్ లో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా అవేర్గా ఉండండి అనమాట. సో ఈ క్వైట్ ఫైరింగ్ గురించి కానీ లేకపోతే క్వైట్ హైరింగ్ గురించి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ లో మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అంతే తప్పితే మీ పని మొత్తం పక్కన పెట్టేసి, మీకున్న దాన్ని మీ సబ్జెక్ట్ మొత్తం పక్కన పెట్టేసి పక్కన దానికి పనిచేయడం ఇలాంటివి వద్దనమాట. దానివల్ల మనకు లాభం లేకపోతే చాలా నష్టం ఉంటుంది అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం ఈ క్వైట్ ఫైరింగ్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండండి. ప్రాజెక్ట్ లో మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎట్లా తయారవుతాయి ఎవరికి తెలియటం అనమాట. సో ఎప్పుడు మనకు కంపెనీలో జాబ్ ఉంటుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు పోతుంది అన్నది ఎవరికి తెలియట్లేదు అనమాట. సో కొద్దిగా అవేర్నెస్ తో అయితే ఉండండి అనమాట. సో ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా పాయింట్ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.